ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల 22వ తారీఖు 2025. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెనను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొంతమందికి జీవితం సాఫీగా మరియు సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఎప్పుడు సంతోషంగా ఉన్నారో, ఏ ప్రాబ్లమ్స్ లేవేమో అన్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే మరికొందరికి రోజుకో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది. అవును, ప్రతిరోజు లేస్తేనే ఏదో ఒక సమస్య కొత్తగా పుట్టుకొని వస్తుంది. ఈ రెండవ రకం వారు, అంటే ఎప్పుడు సమస్యలలో ఉన్నవారు, మొదటి కోవ వారితో పోల్చుకొని, అంటే సమస్యలు లేనివారు అని అనుకుంటున్న వారితో పోల్చుకొని నిరాశకు గురవుతారు. నిజానికి చెప్పాలంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఏమంటే వాళ్ళు బయటికి చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు, అంతే వ్యత్యాసం. మరి ఈ విధంగా పోల్చుకోవడం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు. పోల్చి మరియు ఫిర్యాదు చేయడానికి బదులుగా ప్రతి దాని గురించి ప్రార్థించడం నేర్చుకుందాం. మరియు మరణాన్ని కూడా అధిగమించిన ప్రభువైన యేసుపై పూర్తిగా ఆధారపడుదాం. ఉల్లాసంగా ఉండమని చెప్పిన ఆయన మాత్రమే మన సమస్యలన్నింటినీ పరిష్కరించగలరు. నా వ్యక్తిగత సమస్యలన్నిటిలో మోకరిల్లి ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే వాటిని అధిగమించటం నేర్చుకున్నాను. ప్రతి సమస్యకు పరిష్కారం నాకు తెలిసింది మాత్రం ఒకే ఒక్క ప్రార్థన. దేవుడు మన సమస్యలన్నిటినీ పరిష్కరించి మనకు శాంతిని ప్రసాదించును గాక. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, మరొకసారి కొత్త వారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ వారమంతా మీరు ముందుండి నడిపించండి. సమస్యలలో ఉన్న వారిని సమస్యల నుండి విడుదల దయచేయండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానని మీరు చెప్పినట్టుగా, మీరు లోకమును జయించినట్టు మేము కూడా లోకమును, పాపమును, శాపమును, రోగమును, బాధను, కష్టమును జయించే కృప మాకు కూడా అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వదించబడి ఉండండి. రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.